మీరు గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఇప్పుడు మీరు గ్రామ కంట్రోల్ ఉంది, నేను ఒకసారి ఎంఎస్ఎన్ పంపిస్తాను. ఏ సర్వే నెంబర్లో ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసుకునేసి ఇన్ కేసు గ్రామ కంట్రోల్గా ఉన్నా వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు లేవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సర్వేలో స్వామిత్వ కింద హ్యాబిలిటీస్ మొత్తం కూడా ఈచ్ ప్రాపర్టీ సర్టిఫికేట్ ఇస్తుంది. దాంట్లో వాళ్ళకి రైట్స్ కల్పిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు అనుకోండి, వాళ్ళు హౌసింగ్ లోన్ పెట్టుకోవాలంటే గ్రామ కంట్రోల్ లేదు కాబట్టి మీకు హౌసింగ్ లోన్ ఇవ్వలేకపోతే నేను దానికే చెప్తున్నాను. దానికే ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిన స్వామిత్వాలో ప్రాపర్టీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాం. ఆల్రెడీ ఎక్కడెక్కడ కూర్చున్నాం. బీకేవై సముద్రం సర్పంచ్ గారు ఉన్నారా? బీకేవై సముద్రం ఇస్తున్నాము. ఎందుకంటే ఈచ్ వేకెంట్ సైడ్ కూడా ప్రశ్నించున్నాం సర్టిఫికేట్ అనేది వాళ్ళ రైట్ లో ఉంది అని చెప్పి మనం వాళ్ళకి ఒక ప్రాపర్టీ సర్టిఫికేట్ ఇస్తున్నాం. మీరు కూడా జరిగితే సూర్యపాలెం జరిగింది, జీవెల్లంపల్లి కూడా జరిగినట్టు ఉంది. సర్టిఫికేట్స్ రావాలి. బీకేవై సముద్రం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకొస్తాం. రియాలిటీలో భాగంగా మీ విలేజ్ వచ్చినప్పుడు మీ హ్యాబిటేషన్ కూడా ఈ మీరు మాత్రం మీరు రోజు వస్తాను మీరు ఆఫీస్కి. నా సమస్యలు మాత్రం మీకు తెలుసుకోలేదు. ఏది ఇప్పుడు మా రేషన్ షాపు, మా 2 రేషన్ షాపులు ఉంటే 500 కార్డులకి రైస్ తక్కువ వస్తా ఉంటే ఆ ఎంపీ సంగనపల్లి ఎంపీ వాళ్ళు అడిగితే వాళ్ళు మాకు ఇష్టం ఉంటే వస్తాం, కష్టంగా ఉంటే రావు అని వాళ్ళు మాట్లాడి ఈ 500 కార్డులకి నేను తీసుకొచ్చుకోవాలా రైస్? మీరు ఈ సమస్య లాస్ట్ టైం చెప్పారు. ఈ మంది కార్డులకి రైస్ చెప్పండి. నేను ఇప్పుడు ఏమన్నా ప్రతి ఒక్కరికి రైస్ చేయాలా లేదా? లాస్ట్ ఈవినింగ్ కార్డులు చూపించండి. ఎంబులూరులో ఇవాళ మా ఊర్లో కూడా 250 కార్డులు ఆగిపోతే మా ఓటు చేసి అయిపోయి లాస్ట్ తీరుగా ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అంత మ్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మా కార్డులు మాకే చేసి ఉంటే మేము ఆడ ఇచ్చుకుంటాం కదా. మీరు ఇప్పిస్తున్నారంటే ఇచ్చింది ఎంపీఓ కదా, మీరేం కాదు కదా. ఎంపీనే కాదంటే నేను ఆ ఎంపీ తీరిగ్గా ఉన్న రోజు వస్తాడు, లేకపోతే లేదు. వాళ్ళు ఎప్పుడో 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వస్తాడు కంపెనీకి కదా. డీలర్కి సంబంధం దేనికి బట్టి ఎలా? పెట్రోల్ ఎంపీ ఉన్నాడు కదా, బండి తిప్పేవాడు వాడు పట్టుకోవాలి, వాడు పట్టిస్తేనే వస్తున్నాడు, లేకపోతే లేదు. మీరు ఎంక్వైరీ చేయండి కావాలంటే. అడిగినా నేను చెప్పేందుకు కాదు కదా. ఎక్కడైనా సరే ఎండియూలో ఫస్ట్ నుంచి 7 days వరకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఒక విలేజ్ కి 1వ తేదీ ఇవ్వచ్చు, ఇంకో విలేజ్ కి 17వ తేదీ ఇస్తారు. మీ విలేజ్ కి ఫస్ట్ ఏంటి? మీ దానికి 17 రోజుల లోపల మీ వాళ్ళు అందరూ ఇచ్చారా లేదా అని మాత్రం మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళు తీరిగ్గా వాళ్ళు అయిపోతే తీరిగ్గా ఉండి లాస్ట్ లో మనకి ఏదన్నా తీరిగి పెట్టే వస్తారు, లేకపోతే లేదు. చూసి చూడండి, దాన్ని సీజ్ చేసే ఏర్పాటు చేయండి. నేనేమడిగాను, ఎంత మందికి నేను 5 పంచాయతీల్లో ఉంది కాదు, 5 పంచాయతీల్లో ఇదే సమస్య ఉంది. 27 పంచాయతీలు చెప్తారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు సగం. నేను ఆల్రెడీ చెప్పాను, ఉండేది 7 మంది, 14 సచివాలయాలు ఉన్నారు. దానికి తోడు గవర్నమెంట్ వర్క్స్ లో కన్ఫర్మ్ గా ఆఫీస్ లో చేయాల్సిన పనులు మస్తుగా ఉన్నాయి. కానీ మీ సచివాలయంలో అట్లీస్ట్ డే బై డే అందుబాటులో ఉంటున్నారు. ఆ విఆర్ఓ మీరు నేనేం అపాయింట్ చేయలేదు. సమాధానం కరెక్ట్గా లేదా? ఇప్పుడు కొంతమంది దాన్ని ఏమంటారు, తెలుసుకోవాలి కదా, మిమ్మల్ని ఇంకొకరిని అడిగి తెలుసుకోవాలి. మాకే తెలుసులేని విధంగా ఎవరికి ఫోన్ అందుబాటులో ఉంటున్నాడు, ఎవరికి ఫోన్ అందుబాటులో ఉంటున్నాడు అంటున్నారు. 14 మంది విఆర్ఓ ఉంటే నాకు అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను 7 మందిని పెట్టుకునేసి అందులో మీరు చెప్పినట్టు కొంతమంది ఏమంటే బీఆర్ఏ నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు క్వాలిఫైడ్ లేరు. వాళ్ళకి అప్పటికి చెప్పి నిదానంగా చేయిస్తున్నాం.
ఇప్పుడు మనం వాళ్ళని సిస్టమ్ నుంచి ఏం తీయలేం కదా, వాళ్ళతోనే మేము కూడా educated ఏ. మాకు అర్థం అవుతుంది ఆయన. మాకు పని చేయాలి. ఇచ్చినామనుకోండి, మీకు ఒకటి ఇచ్చామనుకోండి అర్జీ, దాన్ని 1 or 2 days లోనే తీస్తే కదా. ఈ రోజు 3 days అయింది ఒక అర్జీ ఇచ్చి మీ ఆఫీస్ లో మీ ముందు. ఈ రోజు ఇయాలో కాడికి పోయిందంటే నా కాడికి రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకు సార్ ఇది? నేను ఒకసారి నెక్స్ట్ 3 days అయింది, ఈ రోజుకి వెళ్ళలేదు అర్జీ. 2 రోజులుగా మేము ఇయర్ ఏమంటే సచివాలయంలో హౌస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు. ఎప్పుడు అడిగినా నేను తిరుగుతుంటాడు, లేదా ఇంకో దగ్గర అంటారు, ఇంకో దగ్గర ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత వర్కింగ్ చేశాడు సార్ మీకు అధికారులకి? ఎంత వర్క్ చేశారు మీ అధికారులు? చాలా మంది ఇప్పుడు విఆర్ఓ పనులు వాళ్ళే చేయాలండి, మీరేం చేయలేదు. మీకన్నా ఎక్కువ బందిలో టైప్ చేస్తున్నావు సర్పంచులు పల్లెల్లో. లైట్ పోతే మమ్మల్ని, ఆ స్టార్టర్ పోతే మమ్మల్ని, ఆడేదన్నా ఒక మోటార్ పోతే మేము, కొడాయి పోతే మేము, బతుకంత బందిలో టైప్ సర్పంచులకి వీళ్ళు అడగలేక కనీసం ఏముంది సార్? ఇప్పుడు నేను చెప్పేది మీ దగ్గర ఉన్న మనకి ఇచ్చిన టైంలో చేయకపోతే బిఆర్లో చూపిస్తే కలెక్టర్ గారే రివ్యూ చేస్తారు. ఇప్పటికీ నా దగ్గర డేటా ఉంది, జస్ట్ మీకు చూపిస్తాను. మీరు మాట్లాడబాకండి. తెలియని వాళ్ళు ఉంటారు పల్లెల్లో, ఇస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా సజెషన్ త్వరగా తెప్పించు కదా. ఈడ ముటేషన్ కట్టి ఆడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెడితే ఇమ్మీడియట్లీ పని అవుతుందని కొంతమందికి మీరే అధికారులే చెప్పా. తెలియని వాళ్ళు ఎవరు చెప్తాడు? మేము కట్టేస్తే మేము డిజిటల్ అసిస్టెంట్ కట్టి 30 days అన్నారు. ఇక్కడ కూడా కొంతమందికి 2-3 days 1 day లో కూడా పని చేస్తున్నారు. లాబింగ్ మేము ఏదైతే క్లోజ్ గా ఉంటుందో అదేంటి దాన్ని రెక్టిఫై చేయండి అని నేను చెప్పేసి ఈ 5-6 నెలల నుంచి తమకి చెప్తా ఉండేది. నేను డీలర్కి ఆల్రెడీ రెక్టిఫై చేయమని చెప్పాము. తమ చెప్పింది నువ్వు చెప్పిన మాట ఆలోచించాడా? ఇప్పుడు దించేసి ఉన్నాడు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సిఎస్డి పంపిస్తాను. అవును, ఈ రోజు పంపించేది సీట్ చేసే ఏర్పాటు చేయండి. దాన్ని ఇంకొకరి భయం అనేది ఉంటుంది, మనకి సిఎస్డి భయం అనేది ఉంటుంది. మాకు భయం ఏముంది? కావాల్సిన ఇయ్యాలు మాకు అందుబాటులో ఉండేట్టుగా మాకు వచ్చిన ఎవరు వచ్చిన జనాలకి కరెక్ట్గా సమాధానం చేసే వాళ్ళకి చెప్పే విధంగా మీరు సజెషన్ ఏంటి అంటడం. అదే మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని అడుగుతాం, మాకేం భయం లేదు. వాస్తవానికి ప్రతి వచ్చిన అందరినీ ట్రైన్ చేయాలి. మేము కూడా కలెక్టర్ గారికి ఒక లెటర్ రాస్తాం. సార్ మీరైతే విఆర్ఓస్ అందరికి కూడా ఇయర్లీనో 6 months ఒకసారి ఒక 3 days 4 days వర్క్షాప్ కండక్ట్ చేయమని. లేదు కంప్లైంట్స్ రావడం లేదు, వాళ్ళు ఉంటున్నారు, సిస్టమ్ వాళ్ళకి తెలుసు కాబట్టి సర్టిఫికేట్ అప్లై చేసిన వెంటనే ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు చెప్పిన విఆర్ఓ ఉన్నారు కదా, అక్కడ లాబింగ్ అంతా ఏం లేదు. ఆ విఆర్ఓ వచ్చి ఫార్వర్డ్ చేయడం రాదు. అక్కడ కాదు సార్ లాబింగ్ అంటే వేరే విధంగా మీరు ఆ విఆర్ఓ లాబింగ్ అని కాదు, ఇక్కడ నుంచి చేసి ఒక్కరోజు వస్తుంది మళ్ళీ రావడంలే. పాపం 10 మంది తీసుకున్నారు. 10 మంది ఆ బండి రైస్ బండి అనేది నెలకు ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కరోజే ఆ ఒక్కరోజు 10 మంది ఉంటున్నారు, 10 మంది ఉండలేకపోతున్నారు. అది ఒక్క ట్రిప్. నెక్స్ట్ వచ్చి అంగన్వాడీ. ఇప్పుడు వరకు అంగన్వాడీ లేదు. పంచాయతీ బిల్డింగ్లో అంగన్వాడీ చిన్న అంగన్వాడీ పెట్టుకొని నడుపుకుంటారు. అదొకటి. 2 వచ్చి 40 మంది పిల్లకాయలు. అది కూడా ఒకసారి నేను ఎందుకు మరీ చెప్తాను, ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా 4 సార్లు నేను రిపోర్ట్ చేశాను. ఒకసారి ఈ రోజు 23 మంది ఉన్నారు. 23 మంది ఒకే టీచ్ 3 సంవత్సరాలు ఒకే టీచర్ ఒకసారి వస్తుంది. అంటే ఇంచుమించు 450 నుంచి 500 కార్డులు ఉంటే ఒకే చర్చించాలి. దారుణం వాళ్ళ కోసమే ఎంబీస్ అంతా ఏమంటే డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత సచివాలయంలో పెట్టమన్నారు. ఇప్పుడు మీరు మోపు సచివాలయం పెట్టేదాన్ని కూడా రావట్లేదు.
ఒక 10 నిమిషాలు నడిపల్లి ఉంటారు మేడం. ఉండండి మాట్లాడతాను. అసలు ట్రై చేసి సేఫ్ 7 నెలల నుంచి రాలేదు మేడం. చాలా సార్లు కంప్లైంట్ చేశాను కూడా. గోపాల్ కమ్మపల్లి సొసైటీ ప్రెసిడెంట్. బెంగళూరులో స్టాక్ పాయింట్, బెంగళూరులో ఉండాల్సిన స్టాక్ పాయింట్ తోపుగానిపల్లి తీసుకోమనేసి పెద్ద ఊరిని వదిలేసి చిన్న 4 ఇల్లు ఉండే ఊరిలో స్టాక్ పెట్టుకొని ఆ దారిని అమ్ముకొని ఆ బెంగళూరుకి రేషన్ సరిగా ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు.